హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారా? ఇది వంకాయ కూర. వంకాయ కూర చాలా వెరైటీగా చేసిన వంకాయ కూర. చింతపండు పిండినది చాలా 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 బాగుంటుంది. ఇలాగే జారుడుగా చేసుకోవాలి. అద్దరిపోయిందండి కూర మాత్రం. సూపర్గా ఉంది. నిజంగా దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏమేమి వేసానో కూడా అందులో తెలిసిపోతుంది. అయినా సరే మీకు ఒక్కసారి నేను చెప్పేస్తాను. ఎండుమిరపకాయలు అలాగే ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. దాంతోపాటే పచ్చిమిరపకాయలు ఇంగువ వేసి నూనెలో పచ్చిమిరపకాయలను ఇంగువ వేసి అవి కూడా వేయించి పెట్టుకోవాలి. అప్పుడు ఆ రెండు కలిపేయాలి. ఆ డ్రై రోస్ట్ చేసినవి ఈ పచ్చిమిరపకాయ ఇంగు కలిపినది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కచ్చాబిచ్చాగా చేసి పెట్టుకోవాలి. మరీ పౌడర్గా నీళ్లు పోయకూడదు. నీళ్లు పోయకుండా కచ్చాబిచ్చాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక మంచి కచ్చాబిచ్చా పేస్ట్ వస్తుంది. అప్పుడు ఇది మనం కూర చేసేసుకోవాలన్నమాట. బాగా పోపు వేసేసుకుని చక్కగా పచ్చిమిరపకాయలు మళ్ళీ వేసుకుని ఇంగు పోపు పెట్టుకుని చక్కగా ఉల్లిపాయలన్నీ వేగిపోయాక మనం వంకాయలు ఇలా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుని ఆ వంకాయలు బాగా వేగిపోయాక అప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ వేసేయాలి. నేను ఇందాక చెప్పాను కదా 2 minutes కాబట్టి నేను ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. సో నేను ఇందాక చెప్పినవన్నీ అవి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక తగినంత ఉప్పు వేసేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి, అలాగే కొంచెం సాంబార్ పౌడర్, అలాగే నువ్వులు పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసిన పౌడర్ అవన్నీ వేసేసుకుని చింతపండు పిండేసుకోవాలండి. అదిరిపోతుందంటే అదిరిపోతుంది. ఇంకా ఎలాంటి ఎండుకారం వేయక్కర్లేదు. ఇవే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉండే కూర మీకు సొంతం అవుతుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దని చెప్తున్నాను. సో తప్పకుండా చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర మీ సొంతం అయిపోతుంది. వెరైటీ వంకాయ కూర అండి. చాలా చాలా బాగుంటుంది. 2 రోజులు 3 రోజులు నిలువ ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరికీ షేర్ చేయండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ అండి.